120 మందికి ఒకటే బాత్రూమ్. ఇది ఉస్మానియా యూనివర్సిటీ. ముఖ్యమంత్రి ఇట్లా సారపాక పాఠశాల వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు. ఎక్కడ శిథిలావస్థకు ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్. ఎన్హెచ్ఆర్సీకి న్యాయవాది రామారావు. ఉస్మానియా యూనివర్సిటీ ఈఐ హాస్టల్ న్యాయవాది అభ్యసిస్తున్న విద్యార్థులు. వీళ్ళంతా న్యాయవాదులు. న్యాయవాదులకి న్యాయం లేదు, వసతులు లేవు. 120 మందికి ఒకటే బాత్రూమ్ ఉన్నది. సో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వైనంపై శుక్రవారం ప్రముఖ న్యాయవాది ఇమ్మానేని రామారావు ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. ఈఐ హాస్టల్ భవన శిథిలావస్థకు చేరుకున్నది, ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు పలుమార్లు ఆందోళన చేశారు. తాగునీటి కొరత, విద్యుత్ కొరత, పారిశుద్ధ్య లోపము ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు జాతీయ మానవ హక్కుల దగ్గరికి తీసుకొని వెళ్ళిర్రు. విద్యార్థులు విద్యుత్ బోర్డు తెలిసి విద్యార్థులు షాక్కు గురవుతున్నారు. 103 గదుల్లో 20కి పైగా గదులు శిథిలావస్థలో ఉన్నాయి. 120 మందికి ఒకటే బాత్రూమ్ ఉన్నది. ఒకే రూమ్ లో 8 నుంచి 10 మంది ఉంటున్నారు. వాటర్ ఫిల్టర్ల జాడ లేదు. హాస్టల్ సమస్యల గురించి కాలేజీ, వర్సిటీ, ప్రజావాణిలో ఎన్నిసార్లు ఇచ్చినా వాళ్ళని పట్టించుకున్నది లేదు. ఇది ఉస్మానియా యూనివర్సిటీ. దీనికి ముఖ్యమంత్రి ఏమంటారు? ఈ ఉస్మానియా యూనివర్సిటీని నేను స్టాన్ఫోర్డ్ అంటారు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అంటాడు. మీకు 1000 కోట్లు ఇస్తా అంటాడు, 1000 కోట్లు ఇస్తా అంటాడు. ఇప్పటి వరకు ఇచ్చింది 0. ఇక్కడ 120 మందికి ఒకటే బాత్రూమ్ ఉంటే కనీసము బాత్రూమ్లు ఏర్పాటు చేయించలేని ఆయన ప్రపంచ స్థాయిలో ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని నిలబెడతాను అంటారు. మీరు అందరూ వచ్చి నాకు సమస్యలు చెప్పాలి, మీరు అడుక్కోవాలి, నేను డబ్బులు ఇవ్వాలంటారు. ఎందుకు? ఎన్నికలలో ఆల్రెడీ ఓట్లు అడుక్కున్నాం కదా. మరి అప్పుడు అడుక్కున్నప్పుడు వాళ్ళ సమస్యలన్నీ మనకు తెలుసు కదా. మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాననే కదా ఓట్లను అడుక్కున్నది. మళ్ళీ ఇప్పుడు అంటే ఎన్నికలప్పుడు నువ్వు అడుక్కున్నావు కాబట్టి ఎన్నికలు అయిపోయినాక వాళ్ళు అడుక్కోవాలి. సమన్యాయం కావాలి. వాళ్ళు అడుక్కుంటే కానీ ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు మీరు ఉన్నారు అని ముఖ్యమంత్రి వాళ్ళకు బల్ల గుద్ది చెప్పాడు. మీరు అడగకపోతే నేను ఇయ్యను, నేను అడుక్కుంటేనే ఓట్లు వేశారు, మీరు అడుక్కుంటేనే మీకు నిధులు ఇస్తాను అన్న పద్ధతిలో ఈరోజు వ్యవహారం కొనసాగుతుంది రాష్ట్రంలో.